అపోహలు వద్దు. నిజ దేవుడు ఆయన నమ్ముకుంటే కష్టాలనేవి ఉండవు అసలుకి. జయ జీవితం మనకు ప్రాప్తిస్తాడు. కాబట్టి మీలో ఎవరికన్నా కూడా చిన్న చిన్న డౌట్ ఉన్నా కూడా అస్సలకి ఆ విషయం గురించే మీరు ఆలోచించొద్దు. ఏ మత గ్రంథమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక తాగుడుబోతును కానీ, ఒక క్రిమినల్ కానీ, ఒక అరెస్ట్ అయినటువంటి మర్డర్ చేసినటువంటి వారిని కానీ మార్చగలన గ్రంథం ఏదన్నా ఉందంటే ఒక బైబిలేనండి. బైబిల్ తప్పితే ఏరేది లేదు. మరణ పడకంపై ఉన్న వారిని కూడా అతి సురక్షితంగా దగ్గరికి చేర్చగలిగేది ఏంటంటే ఒక బైబిలే. మనకు జ్ఞానాన్ని పెరగాలి అంటే వాక్యానుసారంగా మనం జీవిస్తే తప్ప దేని వలన కాదు. చిన్న చిన్న అపోహాలు ఉంటాయి, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు ఇలా కష్టాలు స్టార్ట్ అయ్యాయి అనేసి. సో కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి, అవమానాలు, నిందలు, మరి ఇవన్నీ ఎదుర్కొంటేనే సువర్ణంగా మారాలంటే ఏం చేయాలి? మనం కష్టాల కొలిమిలో కొన్నాళ్ళు ఉండాలి, తప్పదు. అందుకని మీరు ఎటువంటి నాకు ఇంట్లో ఇలా ఉంది, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అనారోగ్య పరంగా కావచ్చు, ఏదైనా కూడా మీరు ఎటువంటి టెన్షన్ వద్దు. భారం మొత్తం ఆయన మీదే అండి. భారం అవుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. సో ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ప్రైజ్ అలాడ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ ఘనత కలుగును గాక.